ఈ వీడియోలో ఆర్‌టీఈ యాక్ట్ 2009 సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్స్‌ని చర్చిస్తూ, వాటి ఇంపార్టెన్స్‌ని తెలుసుకుంటూ, ఖచ్చితంగా వీటి మీద అవగాహన పెంచుకోవడం వల్ల మనకొక మార్కొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ టెట్ డి మనం రాయడానికి ప్రధాన కారణం ఈ చట్టమే. కాబట్టి దీని మీద ఒక క్వెషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్టీ యాక్ట్ 2009 అనేది మొత్తం 38 సెక్షన్లు, 7 చాప్టర్లుగా విభజించబడింది. ఇది ముఖ్యంగా 6-14 సంవత్సరాల విద్యార్థులకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఇది తయారు చేయబడింది. ఈ ఆర్టీఈ చట్టం అనేది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6-14 సంవత్సరాల పిల్లలకు అందించాలి అనేది 21 నిబంధనలో తెలియజేయడం జరిగింది. కానీ వాస్తవానికి దీనికి బేస్ అయిన రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 21 అయితే ఇది 2009 ఆగస్టు 4వ తేదీన ఇది చట్టంగా మారింది. ఆ తర్వాత ఇది ఫోర్స్‌లోకి రావడం అయితే 2010 ఏప్రిల్ 1వ తేదీన ఇది ఫోర్స్‌లోకి అంటే అమల్లోకొచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్ డేటు. ఇందులో ఎన్ని చట్టాలున్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్ బిట్. అలాగే ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇది అవసరమనేది ఇంపార్టెంటు. అలాగే 21 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం తయారవ్వడానికి ప్రధానమైనటువంటి బేస్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేయబడింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 21 అనే దాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 21 అనే ఆర్టికల్‌లో చేర్చబడింది. ఆ 21 ఏమిటంటే 6-14 సంవత్సరాల బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యని ఖచ్చితంగా అందించాలి. అందించడం మనందరి బాధ్యత అనమాట. అది చేర్చబడింది. ఇక ఆర్టీఈ యాక్ట్ అనేది 2009లో బిల్ ఆమోదించగా అది ఎప్పటి నుంచి అమల్లోకొచ్చిందంటే, ఈ అమలు చేసిన డేట్‌ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2010 ఏప్రిల్ 1 ఈ టైంలో దీన్ని అమలు చేయడం జరిగింది. ఇక దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆర్టీఈ యాక్ట్ అమలు చేయడంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్. యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ని అందించాలి. అంటే విశ్వజనీన ప్రాథమిక విద్య అందరికీ అందాలి అనేది ప్రాథమికమైనటువంటి ఒక లక్ష్యం. కాగా ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్. ఈక్విటీ ఎడ్యుకేషన్ అందరికీ సమానమైనటువంటి అవకాశం ఉండాలి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ మీన్స్ ఇక్కడ సమ్మిళిత తరగతి గదిని అంటే పీహెచ్‌సీ విద్యార్థులు కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా సాధారణ తరగతి గదుల్లోనే ఉండాలి. ఇన్క్లూజన్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది దీని యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ దీనికి రిలేటెడ్‌గా ఉన్నటువంటివి 21 అని చెప్పాము. ఇది 6-14 సంవత్సరాల బాలబాలికలకి ప్రాథమిక విద్య కంపల్సరీగా అందాలి, నేర్చుకోవాలి. ఇక ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే, ఇది ఒక ఆదేశిక సూత్రం. 21 అనేది ఒక ప్రాథమిక హక్కు. కాగా ఆర్టికల్ 45 అనేది ఆదేశ సూత్రం. ఇది కూడా ఈ చట్టానికి ఒక బేస్ ఆర్టికల్ అని చెప్పొచ్చు. ఇందులో ఏమంటే ఇది ప్రభుత్వాల్ని ఒక గైడ్ చేస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆదేశిక సూత్రం. ఏంటని గైడ్ చేస్తుంది? ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ ఫర్ ఆల్ చిల్డ్రన్. అందరి పిల్లలకి కూడా ఈసీసీఈ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అంటే దీని బేస్‌గానే బాలవాటిక అనే మనకు ఇప్పుడు ఎన్ఈపీ 2020లో వచ్చింది. సో, ఇది కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ అయ్యే లోపట అనేసరికి ఈసీసీఈ ఎడ్యుకేషన్ బాలబాలికలందరికీ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ఉండాలి అని తెలియజేస్తుంది. ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్. అలాగే ఇది కూడా ఒక ప్రాథమిక విధుల్లో చేర్చారు. ఆర్టికల్ 51 ఆర్టికల్ 51 అనేది ఏం చెప్తుందంటే, ఇది ఫండమెంటల్ డ్యూటీ. ఈ ప్రాథమిక విధుల్లో ఇది పేరెంట్స్‌కి 6-14 సంవత్సరాలు కలిగిన పిల్లలకి ఖచ్చితంగా విద్యను అందించే బాధ్యత ప్రతి పేరెంట్‌ది అని చెప్తుంది. సో, ఈ మూడిటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ చట్టంలో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్స్ గురించి తెలుసుకుందాం.
సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, కొన్ని ముఖ్యమైన నిర్వచనాలని నిర్వచించడం జరిగింది. నిర్వచనాలన్నీ కూడా సెక్షన్ 2లో ఉన్నాయి. బాలలంటే ఎవరు? ప్రాథమిక విద్య అంటే ఏమిటి? ఉచిత విద్య అంటే ఏమిటి? స్థానిక ప్రభుత్వం అంటే ఏంటి? బలహీన వర్గాలంటే ఎవరు? ఇలా కొన్ని నిర్వచనాలని ఈ సెక్షన్‌లో చెప్పడం జరిగింది. ఉదాహరణకి బాలలంటే ఈ సెక్షన్ ప్రకారం బాలలు అంటే 6-14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు అని అర్థం. బాలబాలికలు అని అర్థం. అలాగే ప్రాథమిక విద్య అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివిన విద్య, అందించే విద్య అనేది ప్రాథమిక విద్య కోసం నిర్వచించింది. ఉచిత విద్య అంటే ప్రాథమిక విద్య పూర్తి చేయడానికి అడ్డుపడే ఎలాంటి రుసుములు, ఫీజులు, ఖర్చులు లేకుండా వారి తల్లిదండ్రుల నుండి వసూలు చేయకూడదు. అది ఉచిత విద్య అంటే అలా నిర్వచించింది. స్థానిక ప్రభుత్వం, నగరపాలిక, జిల్లా పరిషత్తు, గ్రామ పంచాయతీలు త్రీ ఫేజెస్ ఆఫ్ గవర్నమెంట్ అది దాని గురించి నిర్వచించింది. అలాగే బలహీన వర్గాలంటే ఎవరు? ఆహ్, ఇక్కడ బలహీన వర్గాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కనీస ఆదాయం కంటే తక్కువ ఆదాయం కలిగిన తల్లిదండ్రుల పిల్లలు. ఇది ఇంపార్టెంట్. ఈ ఈ నిర్వచనం ప్రకారం బలహీన వర్గాల వారు అంటే ఏమంటే ప్రభుత్వం నిర్దేశించిన కనీస ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి పిల్లలు అని అర్థం. అలాగే ఇది ఇంపార్టెంట్ సెక్షన్స్‌ని నిర్వచించడం జరిగింది. ఇక్కడ సెక్షన్ 3 ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు అనే సెక్షన్ గురించి ఇది ఫోకస్ చేస్తుంది. ఇదే 21A ఉచితమైనటువంటిది మరియు నిర్బంధంగా పిల్లలకు అందించాలి. 21A గురించి తెలియజేస్తుంది ఇది. దాని నుంచి వచ్చిందే ఈ సెక్షన్ 3. ఇంకా ఇక్కడ ఎవరికి ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే 6-14 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోవాలి. 6 టు ఆహ్, 6 టు 14. సిక్స్ టు 14. ఓకే. ఇంకా ఇంకేం చెప్తుంది సెక్షన్ 3లో అంటే ఆహ్, సెక్షన్ 3లో ఇంకా బోలెడుంటాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ ప్రకారము ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఏ సెక్షన్ ప్రకారము. అలాగే సెక్షన్ 4లో స్పెషల్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్‌కి. అంటే ఎవరైనా పిల్లలు బయట పిల్లలు మళ్ళీ స్కూల్‌లో జాయిన్ అయితే వాళ్ళకి ఆహ్, ఖచ్చితంగా కొంత పీరియడ్ టైం పాటు ప్రత్యేక బోధన అవసరము. ఆ తర్వాత వాళ్ళకి ఏజ్ గ్రూపులు ఉంటే ఆ క్లాస్‌లో పెట్టాలి అనేది ఈ సెక్షన్ 4 చెప్తుంది. ఇక రైట్ టు ట్రాన్స్‌ఫర్ సెక్షన్ 5. రైట్ టు ట్రాన్స్‌ఫర్ అంటే పిల్లవాడు తనకు నచ్చిన పాఠశాలలో జాయిన్ అవ్వచ్చు, చదువుకోవచ్చు. అంతేగాని అలా చదవడానికి నేను ఎళ్ళడానికి టీసీ ఇవ్వనని ఏ పాఠశాలలో హెడ్ మాస్టర్ కూడా అనడానికి వీల్లేదు ఈ సెక్షన్ ప్రకారం. ఇది ఈ సెక్షన్స్ 5 సెక్షన్స్. తర్వాత చూద్దాం. 1-5 సెక్షన్‌లు గుర్తుపెట్టుకోవడానికి ఈ కోడ్ తయారు చేశాను. మీకు నచ్చితే ఈ కోడ్‌ని గుర్తుపెట్టుకోండి నాలాగా. లేదంటే మీకు నచ్చిన వెర్షన్‌లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. ఫస్ట్ క్లాస్‌లో పేరేస్తాం. రెండో క్లాస్‌లో ఇంపార్టెంట్ డెఫినిషన్స్ నేర్పిస్తాం. ఫస్ట్ క్లాస్‌లో పేరు నేర్పిస్తాం. రెండో క్లాస్‌లో ఇంపార్టెంట్ డెఫినిషన్స్ నేర్పిస్తాం. మూడో తరగతిలో ఫ్రీ బుక్స్ ఇస్తాం. నాలుగో తరగతిలో ట్రైనింగ్ ఇస్తాం. ఐదో తరగతిలో ట్రాన్స్‌ఫర్ చేసి పంపించేస్తాం. ఇలా మనం మొదటి 5 తరగతుల్ని ఈ 5 డెఫినిషన్స్‌తో లింకప్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అంటే ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్‌లో ఏమున్నాయంటే ఈ చట్టం పేరు, వాటికి సంబంధించిన భౌగోళిక ఆహ్, గు ఇవి ఈ భౌగోళిక సరిహద్దుల గురించి చెప్పబడింది. రెండో సెక్షన్‌లో ముఖ్యమైన నిర్వచనాలున్నాయి. మూడో సెక్షన్‌లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలని చెప్తుంది. నాలుగో సెక్షన్ ఏమని చెప్తుందంటే ట్రైనింగ్ ఎవరికి ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైనా బయట పిల్లలుంటే వాళ్ళని స్కూల్‌లో చేర్పించేటప్పుడు వాళ్ళకి కొంత సమయం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తుంది. ఐదో సెక్షన్‌లో ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు ప్రధానోపాధ్యాయులు. వాళ్ళు ఏ పాఠశాలకెళ్ళిపోదామంటే ఆ పాఠశాలకెళ్ళిపోవడానికి అనుమతినివ్వాలి. ఇది ఈ 5 సెక్షన్‌లకు సంబంధించినటువంటి షార్ట్ కట్ కోడ్. మా కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. షేర్ చేయండి. లైక్ చేయండి. ప్లీజ్.
ఈ సెక్షన్ 6 గవర్నమెంట్ డ్యూటీస్ ఏ సెక్షన్స్‌లో ఉన్నాయంటే సెక్షన్ 6, 8, 9 ఇక్కడ చూద్దాం. సెక్షన్ 6 ఏం చెప్తుందంటే డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ స్కూల్స్ అంటే పాఠశాలను స్థాపించడము. ఎక్కడైతే చదువుకునే పిల్లలున్నారో ఆ పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాలను నిర్మించడం అనేది ఆ ప్రభుత్వం తాలూకా విధి అని తెలియజేస్తుంది సెక్షన్ 6. మరి సెక్షన్ 8 ఏంటి? డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఇది కూడా. ఏంటంటే సంబంధిత గవర్నమెంట్, అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆ పని చేయాలి. ఏంటి అప్రోప్రియేటెడ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వము, ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళు ఆ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది అని తెలియజేస్తుంది. ఆహ్, ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ 9 డ్యూటీస్ ఆఫ్ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు 3 ఫేజెస్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి కదా! గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు, అలాగే జిల్లా పరిషత్తులు. అలాగే ఏ గవర్నమెంట్ ఏ స్థానిక ప్రభుత్వం పరిధిలో ఉంటే ఆ స్థానిక ప్రభుత్వము ఈ పనులు చేయాలి. ఏంటి ఆ పనులు? పిల్లలకి అందుబాటులో పాఠశాలను ఏర్పాటు చేయడము, పిల్లలకి నిర్బంధ విద్యని అందించడము, వివక్షత లేకుండా చూడడము, సౌకర్యాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ డ్యూటీస్‌లో తెలియజేయడం జరిగింది. ఇక్కడ నేనిచ్చినటువంటి ఈ పదాలని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఆ సెక్షన్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 12 ఏం చెప్తుంది? చాలా చాలా ఇంపార్టెంటు. 25% రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ప్రభుత్వ పాఠశాలలు ఎలాగా ఉచితంగా విద్యను అందిస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% విద్యని, 25% సీట్లని పేద, బలహీన వర్గాల విద్యార్థులకి అందించాలి. బలహీన వర్గాలంటే మళ్ళీ వేరే నిర్వచనం ఉంది. ఈ సెక్షన్ ప్రకారం ఏదైతే నిర్వహించారో ఆ నిర్వచనం ప్రకారము 25% సీట్లని కేటాయించాలి ప్రతి పాఠశాలలో కూడా. నెక్స్ట్ సెక్షన్ 13. 13 అంటే ప్రైవేట్ పాఠశాలలో గాని, ఏ ప్రభుత్వ పాఠశాలలో గాని నో స్క్రీనింగ్ టెస్ట్స్. స్క్రీనింగ్ టెస్ట్‌లనేవి పెట్టకూడదు. పిల్లల్ని ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి, ఆ పరీక్ష ద్వారా జాయిన్ చేసుకోవడం అనేది చేయకూడదు అని సెక్షన్ 13 చెప్తుంది. కానీ ఇప్పుడు అది జరగడం లేదు. ఇది జరగడం లేదు. ఇది పార్షియల్‌గా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ 14. సెక్షన్ 14 అనేది ఏజ్‌కి సంబంధించినది. అంటే విద్యార్థిని పాఠశాలలో జాయిన్ చేసుకోవడం కోసం ఏజ్ ప్రూఫ్ అనేది అడగకూడదు. ప్రవేశ ధృవీకరణ పత్రం అనేది అడగకూడదు. అడగకుండా మనం జాయిన్ చేసుకొని ఆ ఏజ్ ఆహ్, సంబంధించి ఏ క్లాస్‌లో అయితే ఉంటాడని అనుకుంటామో ఆ క్లాస్‌లో తగిన క్లాస్‌లో వేయాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ అయితే మాత్రం అడగకూడదు. ప్రవేశాన్ని ఆ రకంగా నిరాకరించకూడదు. దాన్ని అలా చేసినట్లయితే చట్టరీత్యా అది నేరము అన్నట్టుగా ఈ సెక్షన్ చెప్పబడుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కువ అన్ని సెక్షన్స్ మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు. మన పాఠశాల పరిధిలో మనకేవైతే అవసరం ఉన్నాయో వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. టెట్ ఎగ్జామ్‌లో గాని, డీఎస్సీలో గాని. ఇక నెక్స్ట్ సెక్షన్ 16 చూసుకున్నట్లయితే ఇది నో డిటెన్షన్ విధానం. నో డిటెన్షన్ విధానం అంటే ఏంటి? విద్యార్థుల్ని ఫెయిల్ చేయకూడదు. ఏ క్లాస్‌లో కూడా ఫెయిల్ చేయకుండా అలాగా ముందుకి అటెండెన్స్ బేస్‌గా మనం ప్రమోషన్ చేస్తున్నాం కదా! అలా 1-8 తరగతుల వరకు పిల్లవాడిని అంటే ప్రాథమిక విద్యని, ముఖ్యంగా ప్రాథమిక విద్య అంటే 1-8 తరగతులు. పిల్లవాడిని ఫెయిల్ చేయకూడదు అని చెప్తుంది. అయితే దీని తర్వాత మళ్ళీ 2019లో దీన్ని అమెండ్‌మెంట్ చేశారు. మార్చి 1 నుంచి ఇది అమల్లోకొస్తుంది. అక్కడేం చేశారంటే పిల్లలు తాలూకా సామర్థ్యాలు తగ్గుతుంది. దీనివల్ల ఆహ్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌లో ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో దాన్ని అమెండ్ చేశారు. ఏమని అమెండ్ చేశారు? అంటే పరీక్షలు పెట్టొచ్చు, రెగ్యులర్ పరీక్షలు పెట్టొచ్చు, వాళ్ళకి పునః పరీక్ష అవకాశం ఇవ్వచ్చు. ఫెయిల్ చేసే అధికారం గవర్నమెంట్‌కుంటుంది. ఒకవేళ విద్యార్థి ఆ పరీక్షలో కూడా ఫెయిల్ అయితే పునః పరీక్ష అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవచ్చని, అలాగే రాష్ట్రాలకి ఆ నిర్ణయం ఇచ్చే అధికారము ఇలాంటివన్నీ కూడా అమెండ్‌మెంట్‌లో ద్వారా దాన్ని డిటెన్షన్‌కి కొంత అవకాశం ఇచ్చారనమాట. నో డిటెన్షన్ మీన్స్ నో ప్రమోషన్ ద్వారా ఎళ్ళిపోవడం. డిటెన్షన్ మీన్స్ కొన్ని ఎగ్జామ్షన్స్‌తో పరీక్షలు పెట్టి పాస్ అయితేనే పైకి వెళ్ళడం. ఇది అమెండ్‌మెంట్ అనేది చేయడం జరిగింది. అలాగే సెక్షన్ 17 గురించి ఇది చెప్పాలంటే ఫిజికల్ పనిష్మెంట్ అనేది పిల్లలకి ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఉండకూడదు. అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. మనం పిల్లవాడిని శిక్షిస్తే ఈ
అదే ఆ మధ్య కాలంలో హైలైట్ అయింది. ఈ చట్టాన్ని బేస్ చేసుకొనే కొంతమంది కంప్లెయింట్లు ఇవ్వడం ఇలాంటివి చేయడం జరిగింది టీచర్స్‌పై. సో, ఇది కార్పొరల్ పనిష్మెంట్స్‌ని ఇవ్వకూడదని ఖచ్చితంగా శారీరక ఆహ్, దండన ఉండకూడదని చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 23 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టీచర్స్ క్వాలిఫికేషన్స్. ఈ టీచర్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది ఈ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్‌సిటిఈ నిబంధనలకు అనుగుణంగా టెట్ క్వాలిఫై అవ్వాలని టీచర్ అనేవాడు 8దో తరగతిలో బోధించేవాడికి హ్మ్, బేసిక్ డైట్ డైట్ లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి క్వాలిఫికేషను. ఆ పై తరగతిలో బోధించాలంటే 6థ్ టు 8థ్ ఆహ్, లేదా 8థ్ నుంచి 10థ్ బోధించాలంటే బీఈడీ ఉండాలని చెప్పి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అందులో పేర్కొనడం జరిగింది. సెక్షన్ 23 అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది టీచర్ క్వాలిఫికేషన్స్. సెక్షన్ 17 అనేసరికి పనిష్మెంట్స్. సెక్షన్ 16 డిటెన్షన్ విధానము. అలాగే సెక్షన్ 24 టీచర్ డ్యూటీస్. టీచర్ ఏ ఏ డ్యూటీస్ చేయాలి? రాని పిల్లలకి ఖచ్చితంగా రెమెడియల్ క్లాసెస్ నిర్వహించాలని ఇందులో చాలా డ్యూటీస్ ఉన్నాయి. అది చదివామంటే మనం ఖచ్చితంగా ఈ చట్టం గాని అమలు చేసినట్లయితే ఆ డ్యూటీస్ అన్నీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ ఫైనల్‌గా 29 ఇది కరిక్యులమ్ అండ్ కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్. కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్ సీసీఈ మోడల్‌కి కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది ఉంది కదా! దానికి బేస్ ఇది సెక్షన్ 29. ఇందులో ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎవాల్యుయేషన్ పరంగా. దీన్ని బేస్ చేసుకునే సీసీఏ అనేది తర్వాత మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్స్‌కి సంబంధించి మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన కొన్ని అంశాలని రీకాల్ చేద్దాం. ఆర్టికల్ 21 అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్టికల్ 21 అనేదేంటంటే 6-14 సంవత్సరాల విద్యార్థులకు నిర్బంధ ప్రాథమికోచిత విద్య ఉండాలి అని తెలియజేస్తుంది. ఇది వాళ్ళ ప్రాథమిక హక్కు అని తెలియజేస్తుంది. ఏజ్ 6-14 అనే వాళ్ళే బాలలు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అలాగే ప్రైవేట్ స్కూల్‌లో 25% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. పిల్లలకి సీట్లు రిజర్వ్ చేయాలి అనేది దీని విషయం. అలాగే పేరెంట్ టీచర్ రేషియో ప్రకారము పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలనేది కూడా ఇందులో చెప్తుంది. దానికి సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఉంది. ఎన్‌సిటిఈ క్వాలిఫికేషన్స్ అదే ఇప్పుడు చెప్పినటువంటి టెట్ ఉండాలి. టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. బీఈడీ ఉండాలి. డైట్ ఉండాలి. ఇలా వాటి కోసం ఇవి చెప్తుంది. ఈటి మీద మనం ఫోకస్ చేసి ఆర్టికల్స్, ఆ సెక్షన్స్ ఎక్కడున్నాయో కొద్దిగా నేర్చుకుంటే అది మనకి ఎగ్జామ్‌లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కన్క్లూజన్. ఒకసారి రీకాల్ చేద్దాం. ఆర్‌టిఈ 2009 ఎన్‌ష్యూర్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇది ఏ ఏజ్ గ్రూప్ అంటే 6-14 సంవత్సరాలు. దీనికి బేస్ అయినటువంటి ఆర్టికల్ 21 ఇది ప్రైవేట్ స్కూల్‌లో 25% సీట్లని డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ అదే ఇందాక చెప్పినటువంటి బలహీన వర్గాల పిల్లలకి ఇవ్వాలి. ఈ నిర్వచనం ప్రకారము. నో ఫిజికల్ పనిష్మెంట్ గాని, మెంటల్ హెరాస్మెంట్ గాని ఉండకూడదు. ఈ సెక్షన్ ఏది? టీచర్లు పిల్లలకి పనిష్మెంట్ చేయకూడదు అనేటటువంటి సెక్షన్ ఏది? లేకపోతే ప్రైవేట్ స్కూల్‌లో 20% సీట్లు రిజర్వ్ చేయాలని చెప్తున్న సెక్షన్ ఏది? ఇలా డెఫినిషన్స్ ఏ సెక్షన్ ఇలా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టీచర్స్ మస్ట్ పాసెస్ ఎన్‌సిటిఈ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్. ఎన్‌సిటిఈ నిర్దేశించినటువంటి అర్హతలు అనేవి ఉపాధ్యాయులకు ఉండాలి. ఉపాధ్యాయ అర్హతలు అనేది ఎన్నో సెక్షను. ఇలా అడగొచ్చు. అలాగే స్కూల్ షుడ్ మెయింటైన్ ద ప్రిస్క్రైబ్డ్ పీపుల్ టీచర్ రేషియో. ప్రతి స్కూలు ఒక ఖచ్చితమైనటువంటి ప్రతి టీచర్‌కి 30 మంది విద్యార్థులు 1:30 అని ఈ సెక్షన్‌లో చెప్పున్నారు. ఇలాగా మనం ఈ విషయాలన్నిటిని కూడా మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం ఇందులో ఒక మార్కు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది.